జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం గ్రామ శివారులో గల రోటిపాదల పెద్దవాగులో సుమారు 3 సంవత్సరాల నుండి ఈ విగ్రహం కొంతమేర కనిపిస్తుండటంతో 3 గ్రామాల ప్రజలు మరియు హైదరాబాద్ వాసి భక్తుడు సహకారంతో జేసీబీతో తవ్వకాలు చేసి చెన్నకేశవ స్వామి అవతారంతో ఉన్నటువంటి పురాతన విగ్రహాన్ని బయటకు తీశారు. ఇది కాకతీయుల కాలం నాటి విగ్రహంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విగ్రహంలో చెక్కినటువంటి విధానం శిల్పకళ ఒట్టిపెళ్లలో ఉందంటూ ఈ విగ్రహం ఊరిలోకి తీసుకువెళ్లి గుడి నిర్మించి ప్రతిష్ఠించాలని గ్రామస్తులు అంటుండగా పక్క చేను వ్యక్తి చింతకాని గ్రామానికి చెందిన చెకినాల సారయ్య తన చేను వద్ద దొరికింది కాబట్టి నా చేనులోనే 10 గుంటల భూమి కేటాయించి గుడి కట్టిస్తామని తెలిపాడు. ఇది మాదారం, కోర్లకుంట, చింతకాని, జగ్గయ్యపల్లి గ్రామాల మధ్యలో ఉంది కాబట్టి 3 గ్రామాల సర్పంచులు మరియు పెద్దల మధ్య చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని గ్రామస్తులు తెలిపారు. నుంచి కూడా విగ్రహం ఉన్న ప్లేస్లోనే ఉంది తప్ప ఎవరు తీసే ప్రయత్నం గట్టిగా చేయలేదని తెలిసింది. ఇక్కడ లోకల్ వాళ్ళకి కొంతమందికి కాంటాక్ట్ చేయగా అదే విషయాన్ని ఒకసారి కన్ఫర్మ్ చేశారు. సో తెలిసిన తర్వాత నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ విగ్రహం పరిస్థితి చూస్తే స్వామివారి నదిలోనే కంప్లీట్గా మునిగిపోయి ఉంది విగ్రహం అయితే కనుక. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం అయితే వచ్చి దాదాపుగా మనకి 4.5 అడుగుల వరకు ఉంది. ఈ విగ్రహం పూర్తి స్థాయిలో నీటిలోనే ఉంది. మీకు ఆ వీడియో కూడా మన వాళ్ళు వేస్తారు, చూడొచ్చు. సో అలా నీటిలో మునిగిపోయిన విగ్రహాన్ని 3 సంవత్సరాల నుంచి కూడా తీసే ప్రయత్నం జరగకపోవడం కొంచెం బాధాకరమైన విషయం. సో ఎట్టకేరకు ఇక్కడ గ్రామస్తుల సహకారంతో నేను కాల్ చేసిన వెంటనే అందరూ సహకరించి ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఏమీ తినకుండా అందరూ గ్రామ ప్రజలు కూడా ఇక్కడే ఉండి విగ్రహాన్ని బయటికి తీయడానికి వాళ్ళు చాలా కృషి చేశారు. సో నా ప్రయత్నం కూడా చిన్న వృత సాయంగా నా వరకు అయింది, నేను కూడా చేశాను. సో విగ్రహాన్ని ఈరోజు బయటికి తీయడం జరిగింది. మీరు ఈ విగ్రహాన్ని చూసినట్టయితే కనుక ఇది అతి పురాతనమైన విగ్రహం అని కూడా మనకు తెలుస్తుంది. అంటే మనకి దాదాపు ఒక 800-900 సంవత్సరాల క్రితం చెక్కబడిన విగ్రహం అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఈ విగ్రహాన్ని ఒకసారి చూసినట్టయితే విగ్రహం చెక్కిన విధానం కూడా మన కాకతీయులు రామప్ప టెంపుల్లో విగ్రహ శైలి ఎలా అయితే మనకి కనిపిస్తుందో సేమ్ అదే శైలిలో మనకి విగ్రహంలోని ఆ చెక్కబడిన అన్నీ కూడా చాలా బాగా కనబడినాయి. రాతితో చెక్కిన జ్యువెలరీ కూడా చూడొచ్చు. ఎంత అద్భుతంగా చెక్కారంటే చాలా అద్భుతమైన విగ్రహం. దురదృష్టం చాలా పోయినాక ఒక సంవత్సరానికి దేవుడు వెళ్ళినాక మళ్ళీ ఏమైందంటే మాకు ఇంట్లకు ఊక నాగసర్పాలు వచ్చుడు ఊక మేము పుట్టుడు. మాకు కంద కనిపించలే, మా కొడుకు కనిపించలే. ఎప్పటి పేషెంట్ మేము ఇద్దరం లేవకుండా అయినాక ఏందని దేవుడిని అడిగితే నువ్వు దేవుడు ఉన్న విషయం కాడ మీరు పోయి రోజు నైద్యం పెట్టుకుంటూ పూజ చేసుకోరి. ఖచ్చితంగా పూజ చేసుకుంటే మీకు కొద్దిగా లాభం అవుతుంది. మీరు పాములు సర్పాలు మీరు చంపిస్తాను కనుక అద్దని అది పోయి మళ్ళీ నాగులమ్మ కాడికి పోయి పడి పూజలు చేసి మన పరిగ చేసి నిడిచి పూజ చేసుకొని పాలాభిషేకం చేసుకొని వచ్చినాక వీడికి వచ్చి మేము నైద్యం పెట్టి ముక్కు రాకినాం. అక్కడికి ఆకే మాకు కొద్దిగా తీరు ఉన్నది. ఇది మా చేనులో పెట్టుకుందామంటే ఇప్పుడు ఊరు గ్రామ సర్పంచ్ గ్రామం మంది ఏమంటానంటే ఊరి దగ్గర పెట్టుకుందాం, మీరే బోర్డు రాస్తాం, అంతా మీరే చేస్తాం అని గ్రామస్తులు వాళ్ళు అంటారు. నేను నా దగ్గర